హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీరు పాత గాజులని ఏ విధంగా రీయూజ్ చేసి ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చో చూపిస్తానండి ఈ వీడియోలో. ఫస్ట్ నేను ఉలన్ తీసుకొని దాన్ని పాంపామ్స్ తయారు చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 3 కలర్స్ ఉలన్ తీసుకున్నానండి. రెడ్, ఎల్లో, గ్రీన్ అనమాట. 3 కలర్ల కొన్ని పాంపామ్స్ తయారు చేసి పెట్టుకున్నాను. తర్వాత మన పాత గాజులు తీసుకొని వీటికి కూడా 3 కలర్స్ మొత్తం చుట్టాలన్నమాట. వీడియోలో చూపించినట్టు ఆ గాజుకు మొత్తం ఆ రెడ్ కలర్ ఉలని చుట్టేసేయాలి. దీన్ని పిల్లలు కూడా ఈజీగా చేయొచ్చండి, చాలా ఈజీ. ఇలాంటివి చిన్న చిన్న వర్క్ పిల్లలతోనే చేయించామంటే వాళ్ళు టీవీ ఫోన్కి కొంచెం దూరంగా ఉంచొచ్చండి. ఈ విధంగా మొత్తం బ్యాంగిల్కి కవర్ చేసిన తర్వాత లాస్ట్ గమ్ పెట్టి అతికిచ్చి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకున్నాను. ఇలా రెడ్ కలర్ 2, గ్రీన్ 2, ఎల్లో కలర్ 2, ఈ విధంగా అన్ని 2 కలర్కి 2 యాడ్ చేసుకుంటూ తయారు చేసుకుంటూ వచ్చానండి. తర్వాత గోల్డ్ కలర్ లేస్ తీసుకొని ఈ గాజుకు మొత్తం ఒక చక్రం లాగా చుట్టేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించినట్టు మొత్తం గాజుని కవర్ చేసేయాలి. కొంచెం దగ్గరగా చక్రం వచ్చేటట్టు చుట్టేయాలన్నమాట. చూడండి ఏ విధంగా వస్తుందో. చాలా ఈజీ ఇలా చేయడం కూడా, చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం ఫిల్అప్ చేసి ఈ చక్రం లాగా మొత్తం చుట్టుకున్న తర్వాత లాస్ట్కి గమ్ పెట్టి అతికిచ్చేసేయాలన్నమాట. చూడడానికి ఈ విధంగా వస్తుంది. సేమ్ అదే విధంగా మిగతా అన్ని గాజులకు కూడా మొత్తం ఈ కలర్ లేస్ని చుట్టేసేసుకోవాలి. మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గ్రీన్, రెడ్, ఎల్లో 3 కలర్లు తీసుకున్నాను. అన్నిటికీ గోల్డ్ కలర్ లేసి చుట్టిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. తర్వాత నేను మిర్రర్స్ తీసుకొని వాటి మధ్యలో స్టిక్ చేసేసాను అన్నీ. ఇవి లైట్ వెయిట్వేనండి. అన్నీ ఈ విధంగా స్టిక్ చేయడం వల్ల చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. మిర్రర్స్ లేకుంటే కుందన్స్ కూడా, పెద్ద కుందన్స్ అతికించుకోవచ్చు. తర్వాత ఒక పెద్ద సూది తీసుకొని దానికి గ్రీన్ కలర్ ఉలన్ తీసుకొని సూది ఎక్కించుకోవాలి. తర్వాత నేను ఈ గంటలు తీసుకున్నానండి. ఫస్ట్ గంట తీసుకొని దానికి ఒక నాట్ వేసేసుకోవాలి కదలకుండా ఉండడానికి. తర్వాత ఇక్కడ నేను గోల్డ్ కలర్ పూసలు తీసుకున్నాను. ఫస్ట్ నేను 3 పూసలు తీసుకున్నాను. తర్వాత మనం తయారు చేసుకున్న పాంపామ్స్ ఉంటాయి కదండి, ఫస్ట్కి రెడ్ కలర్, తర్వాత మళ్ళీ 3 పూసలు, తర్వాత మళ్ళీ ఎల్లో కలర్. ఈ విధంగా 3 పూసలు ఎక్కించిన తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ అనమాట. ఈ విధంగా ఫస్ట్ రెడ్, ఎల్లో, గ్రీన్ 3 కలర్లు పాంపామ్స్ ఎక్కించుకొని మధ్యలో గోల్డ్ కలర్ బీడ్స్ యాడ్ చేసుకుంటూ రావాలి. తర్వాత ఫస్ట్ నేను రెడ్ కలర్ బ్యాంగిల్ తీసుకున్నాను. ఈ 3 కలర్లు అయిపోయిన తర్వాత రెడ్ కలర్ బ్యాంగిల్ తీసుకొని వీడియోలో చూపించినట్టు కిందికి ఒక నాట్ వేసేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా నాట్ వేసేసుకోవాలి. లాస్ట్కి కదలకుండా ఉండడానికి నేను ఒక ముడి వేసేసి కట్ చేశాను అనమాట. ఎక్స్ట్రా ఉన్నది కూడా బయటికి కనిపించకుండా కట్ చేసేసుకోవాలి. చూడ్డానికి ఈ విధంగా వస్తుంది. తర్వాత మళ్ళీ సేమ్ అదే సైజులో పైన రెడ్ కలర్ బ్యాంగిల్కి రెడ్ కలర్ బ్యాంగిల్కి ఒక నాట్ వేసేసుకొని సేమ్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ 3 గోల్డ్ కలర్ పూసలు ఎక్కించుకోవాలి. తర్వాత మళ్ళీ రెడ్ కలర్ పాంపామ్, మళ్ళీ గోల్డ్ కలర్ పూసలు, మళ్ళీ ఎల్లో కలర్ పాంపామ్, మళ్ళీ గోల్డ్ కలర్ పూసలు, మళ్ళీ లాస్ట్కి గ్రీన్ కలర్ పాంపామ్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు రెడ్ కలర్ తీసుకున్నాం కదండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎల్లో కలర్ అనమాట. దానికి కూడా సేమ్ 3 వేసేసుకోవాలి. ఈ విధంగా సేమ్ ప్రాసెస్. ఇప్పుడు రెడ్, ఎల్లో అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రీన్ అనమాట. గ్రీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెడ్, ఎల్లో, గ్రీన్. ఇప్పుడు 2 బ్యాంగిల్స్ తీసుకున్నాం కదండి ఇక్కడ, అందుకే ఒక్కొక్క కలర్ రిపీట్ అవుతుంది అనమాట. అలా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత
పైన హ్యాండిల్ కోసం కొంచెం థ్రెడ్ని అదే విధంగా కట్టేసుకొని రౌండ్ కట్టేసుకొని వదిలేసుకోవాలన్నమాట. మీకు పూర్తిగా రెడీ అయిన తర్వాత ఏ విధంగా వస్తుందో చూపిస్తాను చూడండి. చాలా బాగా అనిపిస్తుంది. సేమ్ తయారు చేసిన దానిలాగా లేదు, కొత్తగా బయట కొన్న దానిలాగానే అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. ఈ విధంగా మనం ఇంట్లో ఉన్న వాటితోనే రీయూజ్ చేసుకొని అందంగా ఇంటిని అలంకరించుకోవచ్చు అండి. చూడండి, నేను డోర్కి 2 వైపులా హ్యాంగ్ చేశాను. చాలా బాగా అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.